వేద జ్యోతిష్య శాస్త్రం లేదా జ్యోతిషం విశ్వంలోని ఖగోళ వస్తువుల కదలికలకు మరియు మానవ జీవితంలోని సంఘటనలకు మధ్య ఉన్న సూక్ష్మమైన విడదీయరాని సంబంధాన్ని అధ్యయనం చేసే ఒక మహోన్నతమైన శాస్త్రం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పే సాధనం మాత్రమే కాదు, మన సంచిత కర్మ లేదా గత జన్మల నుండి మనం మోసుకొస్తున్న కర్మల యొక్క పటాన్ని మనకు చూపించే ఒక వేదాంగం. ఈ కర్మల ప్రభావమే నవగ్రహాల రూపంలో మన జాతక చక్రంలో ప్రతిఫలిస్తుంది. మన జీవితంలోని సుఖదుఖాలు, జయాపజయాలు, ఆరోగ్యం మరియు మానసిక స్థితి అన్నీ ఈ గ్రహాల స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని గ్రహాలు బలహీనంగా ఉండటం వల్ల లేదా దుష్టగ్రహాల ప్రభావానికి లోను కావడం వల్ల ఆ గ్రహాలకు సంబంధించిన రంగాలలో వ్యక్తి జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటాడు. ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మరియు అనుకూల గ్రహాల బలాన్ని పెంచడానికి జ్యోతిష్య శాస్త్రం అనేక రకాలైన ఉపశమన చర్యలను సూచిస్తుంది. వీటిలో మంత్రం అంటే జపం, తంత్రం అంటే ఆచారాలు, యంత్రం అంటే పవిత్రమైన రేఖాచిత్రాలు, ఔషధం అంటే మూలికలు మరియు రత్నధారణ ముఖ్యమైనవి. వీటన్నింటిలో రత్నశాస్త్రం అత్యంత ముఖ్యమైనది మరియు తక్షణ ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. రత్నశాస్త్రం ప్రకారం ప్రతి రత్నం ఒక నిర్దిష్ట గ్రహం యొక్క విశ్వశక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని తనలో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. అవి కేవలం అందమైన రాళ్లు కావు, అవి శక్తివంతమైన కాస్మిక్ ఫిల్టర్లు లేదా యాంప్లిఫైయర్లు. ఒక వ్యక్తి తన జాతకానికి అనుకూలమైన రత్నాన్ని ధరించినప్పుడు ఆ రత్నం విశ్వం నుండి సదరు గ్రహం యొక్క అనుకూల కిరణాలను గ్రహించి శుద్ధి చేసి ధరించిన వ్యక్తి యొక్క శరీరంలోకి, వారి ఆరాలోకి ప్రసరింపజేస్తుంది. ఇది బలహీనంగా ఉన్న గ్రహానికి బలాన్ని చేకూరుస్తుంది మరియు దాని ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది. చాలామంది రకరకాల రత్నాలను అంటే వజ్రాలు, కెంపులు, పగడాలు మొదలైనవి ధరిస్తారు. అయితే ఈ రత్నాలన్నింటిలో ముత్యం అత్యంత ప్రత్యేకమైనది మరియు సున్నితమైనది. దీనికి కారణం ఇతర రత్నాల వలె ఇది భూమి నుండి తవ్వబడిన ఖనిజం కాదు. ఇది సముద్ర గర్భంలో ఒక జీవి అయిన ఆల్చిప్పలో నుండి ఉద్భవించిన ఒక సేంద్రియ రత్నం. ఈ జీవ సంబంధమైన ఉద్భవం కారణంగా ముత్యం అత్యంత సాత్విక మరియు సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ముత్యం నవగ్రహాలలో అత్యంత శుభప్రదమైన మరియు సౌమ్యుడైన చంద్రుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ముత్యం చంద్రుని యొక్క ఒక రకమైన భౌతిక ప్రతిరూపం. ఇది చంద్రుని యొక్క సంపూర్ణ లక్షణాలను అనగా శీతలత్వం, చల్లదనం, ఆహ్లాదం మరియు ప్రశాంతతను కలిగి ఉంటుంది. ముత్యం అనేది స్వచ్ఛమైన తెలుపు రంగు ప్రకాశంతో నిండిన చల్లని ప్రభావంతో కూడిన అత్యంత సున్నితమైన ప్రకృతి రత్నం. జ్యోతిష శాస్త్రంలో చంద్రుడికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది. వేదం చంద్రమా మనసో జాతః అని చెప్తుంది. అంటే చంద్రుడు విరాట్ పురుషుని మనస్సు నుండి ఉద్భవించాడు. అందువల్ల చంద్రుడు మన మనస్సుకు, భావోద్వేగాలకు, ఆలోచనా విధానానికి, మానసిక స్థిరత్వానికి మరియు ప్రశాంతతకు సంపూర్ణ కారకుడు. అంతేకాకుండా చంద్రుడు మాతృకారకుడు అంటే తల్లిని సూచిస్తాడు. ద్రవ పదార్థాలకు, శరీరంలోని రక్త ప్రసరణకు మరియు స్త్రీలలో సంతానోత్పత్తికి కూడా అధిపతి. ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సు పూర్తిగా జాతకంలో చంద్రుని బలం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలో చంద్రుని స్థానం బలహీనంగా ఉన్నప్పుడు, అంటే చంద్రుడు నీచ క్షేత్రంలో వృశ్చిక రాశిలో ఉన్నా, శని, రాహువు, కేతు వంటి పాపగ్రహాలతో కలిసి ఉన్నా, లేదా 6, 8, 12 వంటి దుష్ట స్థానాలలో ఉన్నా ఆ వ్యక్తి తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంటాడు. అలాంటి వారికి మనస్సు నిలకడగా ఉండదు. అనవసరమైన భయాలు, ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు, నెగటివ్ థింకింగ్ మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు నిరంతరం వేధిస్తాయి. వారు తరచుగా నిరాశకు గురవుతారు, నిర్ణయాలు తీసుకోలేకపోతారు మరియు నిద్రలేమితో బాధపడతారు. ఈ పరిస్థితులలో జ్యోతిష్య నిపుణులు చంద్రుని బలాన్ని పెంచడానికి ముత్యాలను ధరించమని సిఫారసు చేస్తారు. ముత్యాలు ధరించడం వల్ల మనస్సు అద్భుతంగా ఏకాగ్రతకు గురవుతుంది. ఇది మనసుపై ఒక ఓదార్పులా పనిచేసి అశాంతిని, ఆందోళనను తొలగిస్తుంది. ఇది భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
మరియు వ్యక్తికి స్పష్టమైన ఆలోచనా విధానాన్ని అందిస్తుంది. ముత్యం యొక్క ప్రయోజనాలను చూసి ప్రతి ఒక్కరూ దానిని ధరించాలని ఆశపడతారు. కాని ఇక్కడే అత్యంత కీలకమైన మరియు ప్రమాదకరమైన విషయం దాగి ఉంది. ముత్యాలు ప్రజలందరికీ మంగళప్రదం, శుభప్రదం కావు. ఒక రత్నం చేసే మేలు కంటే అది సరిపడకపోతే చేసే కీడు చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముత్యం చంద్రుని శక్తిని పెంచుతుంది. ఒకవేళ మీ జాతకంలో చంద్రుడు శుభగ్రహమై కేవలం బలహీనంగా ఉంటే అప్పుడు ముత్యం ధరించడం ఒక వరంలా పనిచేస్తుంది. అది బలహీనమైన చంద్రుడికి బలాన్ని ఇచ్చి శుభ ఫలితాలను అందిస్తుంది. కాని కొన్ని రాసుల వారికి, అంటే లగ్నాలకు చంద్రుడు పాపిగా లేదా అశుభ ఫలితాలను ఇచ్చే గ్రహంగా ఉంటాడు. అలాంటి వారు ముత్యం ధరిస్తే అది శత్రువుకు ఆయుధమిచ్చినట్లు అవుతుంది. అంటే మీరు అశుభగ్రహం యొక్క బలాన్ని మరింత పెంచుతున్నట్లు అవుతుంది. ఒకవేళ ముత్యం మీకు సరిపడకపోతే, అంటే మీ జాతకంలో చంద్రుడు 6, 8, 12వ స్థానాలకు అధిపతి అయినా లేదా ఇతర రకాలుగా పాపి అయినా ముత్యం ధరించడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఇది మీ ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. బదులుగా ప్రశాంతతకు ఇది తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన మరియు భావోద్వేగ అస్థిరతకు దారితీయవచ్చు. శరీరంలో కఫ సంబంధిత వ్యాధులు, జలుబు, ఆస్తమా లేదా ద్రవ సంబంధిత సమస్యలు, రక్తపోటు హెచ్చుతగ్గులు, నీరు పట్టడం పెరగవచ్చు. ఇది ప్రమాదాలను మరియు అనవసరమైన సంఘర్షణలను కూడా పెంచుతుంది. అందుకే ముత్యాలను ధరించాలనుకుంటే అది స్నేహితులో, బంధువులో చెప్పారని కాకుండా అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణులను సంప్రదించడం తప్పనిసరి. వారు మీ జాతక చక్రాన్ని సమగ్రంగా విశ్లేషించి మీకు ముత్యం అవసరమా లేదా అనేది నిర్ధారిస్తారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మరియు అదే సమయంలో చంద్రుడు ఆ లగ్నానికి శుభప్రదమైన గ్రహం అయిన వ్యక్తులకు మాత్రమే ముత్యాలు ధరించాలని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. జ్యోతిష శాస్త్రంలో రత్నధారణను లగ్నం ఆధారంగా నిర్ణయించడం అత్యంత ఖచ్చితమైన పద్ధతి. మేషలగ్నం వీరికి చంద్రుడు 4వ ఇంటికి, అంటే సుఖస్థానం, తల్లి, ఇల్లు, వాహనాలకు అధిపతి. ఇది శుభస్థానం కాబట్టి మేషలగ్న జాతకులు చంద్రుడు బలహీనంగా ఉంటే ముత్యం ధరించడం వల్ల గృహసౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి చంద్రుడే లగ్నాధిపతి, అంటే వారికి చంద్రుడు అత్యంత ముఖ్యమైన శుభప్రదమైన గ్రహం. వీరికి ముత్యం ఒక జీవన రత్నం లాంటిది. ఇది వారి ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు మొత్తం జీవితాన్ని మెరుగుపరుస్తుంది. వృశ్చిక లగ్నం వీరికి చంద్రుడు 9వ ఇంటికి, అంటే భాగ్యస్థానం, అదృష్టం, తండ్రి, ఉన్నత విద్యకు అధిపతి. ఇది అత్యంత శక్తివంతమైన త్రికోణ స్థానం కాబట్టి వీరికి చంద్రుడు యోగకారకుడు. ముత్యం ధరించడం వల్ల వీరి అదృష్టం ఇనుమడిస్తుంది. మీనలగ్నం వీరికి చంద్రుడు 5వ ఇంటికి, అంటే పంచమ స్థానం, సంతానం, తెలివి, సృజనాత్మకతకు అధిపతి. ఇది కూడా శుభప్రదమైన త్రికోణ స్థానం. వీరు ముత్యం ధరిస్తే విద్యాబుద్ధులు, సంతాన సౌఖ్యం మరియు సృజనాత్మకత పెరుగుతాయి. ఇప్పుడు చెప్పిన 4 లగ్నాల వారికి ముత్యాలు ధరించడం చాలా శుభప్రదం. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం రాసులవారు ముత్యం ధరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఈ లగ్నాలకు చంద్రుని పాత్ర సంక్లిష్టంగా ఉంటుంది. ఉదాహరణకు మకర లగ్నానికి చంద్రుడు 7వ ఇంటి అధిపతి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహలగ్నం, ధనుస్సు లగ్నం మరియు కుంభలగ్నం వారు ముత్యాలను ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. సింహలగ్నం వీరికి చంద్రుడు 12వ ఇంటికి అధిపతి. ముత్యం ధరిస్తే ఖర్చులు, అనారోగ్యాలు, నష్టాలు పెరుగుతాయి. ధనుస్సు లగ్నం వీరికి చంద్రుడు 8వ ఇంటికి, అంటే అష్టమస్థానం, ఆటంకాలు, దీర్ఘకాలిక వ్యాధులకు అధిపతి. ముత్యం ధరిస్తే తీవ్రమైన కష్టాలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుంభలగ్నం వీరికి చంద్రుడు 6వ ఇంటికి, అంటే శత్రు, రోగ, రుణస్థానం, అధిపతి. ముత్యం ధరిస్తే శత్రువులు, అప్పులు మరియు వ్యాధులు పెరుగుతాయి. ఈ 3 లగ్నాలవారు పొరపాటున ముత్యం ధరించినా అది సమస్యలను, ప్రతికూల ఫలితాలను ఆహ్వానించినట్లే అవుతుంది.
ముత్యాన్ని ధరించడానికి కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతి, శుభ సమయం ఉన్నాయి. ముందుగా జ్యోతిష్యుడు మీ జాతకంలోని చంద్రుని బలాన్ని బట్టి మీ వయస్సు మరియు బరువును అనుసరించి ముత్యం యొక్క బరువును అంటే క్యారెట్లలో లేదా రత్నాలలో నిర్ణయిస్తారు. ముత్యాన్ని ఎల్లప్పుడూ వెండి అంటే సిల్వర్ ఉంగరంలో మాత్రమే ధరించాలి. ఎందుకంటే వెండి చంద్రునికి సంబంధించిన లోహం. ఈ వెండి ఉంగరాన్ని కుడిచేతి చిటికెన వేలుకు లేదా ఉంగరపు వేలుకు ధరించవచ్చు. చాలామంది చిటికెన వేలును సిఫారసు చేస్తారు. ఉంగరంగా కాకపోతే ముత్యాన్ని వెండి గొలుసులో గాని లేదా తెల్లటి దారంలో లాకెట్ రూపంలో మెడలో కూడా ధరించవచ్చు. ఇది గుండెకు అంటే అనాహత చక్రం దగ్గరగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతతకు మరింత మేలు చేస్తుంది. రత్నాన్ని ధరించే ముందు దానికి ప్రాణప్రతిష్ఠ చేయడం తప్పనిసరి. ముత్యాన్ని సోమవారం ఉదయం చంద్రునికి సంబంధించిన రోజున ధరించాలి. చంద్రుని బలం పెరుగుతున్న శుక్లపక్షం రోజులలో పౌర్ణమికి దగ్గరగా ఉన్న సోమవారం నాడు ధరించడం ఉత్తమం. ధరించే ముందు రోజు రాత్రి ఆ ముత్యపు ఉంగరాన్ని గంగాజలం మరియు ఆవుపాలు కలిపిన మిశ్రమంలో ఉంచాలి. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఉంగరాన్ని తీసి శుభ్రమైన నీటితో కడగాలి. ఆ ఉంగరాన్ని దేవుని ముందు అంటే ప్రాధాన్యంగా శివుని పటం లేదా చంద్రుని ప్రతిమ ముందు ఉంచి ధూపం దీపం వెలిగించాలి. చంద్రుని మంత్రాన్ని ఓం సోం సోమాయ నమః అని 108 సార్లు జపించి ఆ రత్నాన్ని శక్తివంతం చెయ్యాలి. మంత్రం పూర్తయిన తరువాత తూర్పు లేదా ఉత్తర దిక్కుకు అభిముఖంగా నిలబడి పూర్తి భక్తి శ్రద్ధలతో ఆ ముత్యాన్ని ధరించాలి. ముత్యం ఒక శక్తివంతమైన సౌమ్యమైన రత్నం. ఇది సరిగ్గా ధరిస్తే మానసిక ప్రశాంతతను, కీర్తిని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కానీ జ్యోతిష్య నిపుణుని సలహా లేకుండా ధరిస్తే అది తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల రత్నధారణ విషయంలో స్వంత నిర్ణయాలు కాకుండా శాస్త్రాన్ని సంప్రదించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.